జరుగుతున్నవి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన మా దేవ, ఈ పరిశుద్ధమైన బంగారు పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు తోడైంటూ వచ్చారు, కరుణించి కాపాడి పట్టు వచ్చారు తండ్రి, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ దాసుడు మహేష్ తను ప్రేమించినటువంటి తల్లి గారు శ్రీని బట్టి దాంపత్య జీవితాన్ని మీరు ప్రేమించినటువంటి కుమారుడు డేవిడ్ని బట్టి మరి తాత, నాయనమ్మ, మేనత్తలు, మేనమామలు ప్రేమించిన కుటుంబాలన్నింటిని బట్టి, ఆ విధంగానే తాత, అమ్మమ్మ కుటుంబాలను బట్టి, ఇరుపక్షాల కుటుంబాలు, స్నేహితులు, బంధువులు, సంఘము, సంఘ బిడ్డల కుటుంబాలను బట్టి, మా ప్రభు ఆహ్వానింపబడిన వారి అందరిని బట్టి ప్రభు మీద మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. మీరు మాత్రమే మాట్లాడుతున్నామని, ఈ ప్రజలైనటువంటి వారికి ఏది అవసరమో అది మీ నామమును బట్టి మీరే మీ బిడ్డలకు దయచేయమని, సంవత్సరమును దయాకిరీటిగా మీరు అనుగ్రహించుకున్నారు. సారము వెదజల్లుచూ ఉన్నది, సంవత్సరమును జరుగుతుండగా నీ కార్యమును నూతన పరిచే దేవుడవు, సంవత్సరం బట్టి సంవత్సరమును మీరు అనుగ్రహించే దేవుడవు, సంవత్సరాలు మొదలుకొని సంవత్సరం అంతం వరకు కాపాడే దేవుడవు. 2024 అంతట్లో కాపాడి 2025 నా తండ్రి ఈ దినము మమ్మను మరొకసారి మీ సన్నిధి అనుభవించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. మీ సన్నిధి ప్రేమించి రాగలిగిన నీ బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎంత శబ్దం ద్వారా మా ప్రభా నీ వాక్యమును వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. వారి పాడి పంటలు, పశువులను, వారి గొర్రె మేక మందలు, దుప్పిటెదులను, వారి బిడ్డల చదువులు, ఆరోగ్యాలు దీవించండి. నీ మందిరానికి రావడానికి మార్గం సరళం చేయండి. సృష్టికర్త అయిన దేవుడు అని, సమస్తమును సృష్టించిన దేవుడు అని, నీవే నిర్మాణకుడు అని, తల్లి గర్భమున పుట్టించిన వాడు నీవేనని, నిన్ను కృతజ్ఞతలు చెల్లించవలసిన వారంగా ఉన్నామని ప్రతి ఒక్కరు తెలుసుకొని రాగట్టుకు మార్గం సరళం చేయమని, కుటుంబాన్ని కూడా దీవించమని, పంట పరిచయలో తోడైనందుకు వందనాలు. ముందన్న మన పరిచర్య అన్నింటిలో తోడైంటామని, సకాలంలో నీ ప్రజలతో మీరే మాట్లాడుతున్నామని, ఈ సిలువ సాటిని దాసుని మార్పు చేసి మీరు మాత్రమే మాట్లాడుతున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని దేవుని పరిశుద్ధ లేఖనాల్లో నుండి మనం చూసినట్లయితే రాయబడిన మాట, సంవత్సరమును దయాకిరీటముగా నీవు ధరింపజేసి ఉన్నావు. అయిపోయింది, ఎప్పుడో ఇచ్చేశాడు. అయితే ఇప్పుడు మనము ఆ ఇచ్చిన దాన్ని బట్టి, మన ఆయుష్ను పొడిగించిన దాన్ని బట్టి దేవుని స్తుతించవలసిన వారుగా, ఆరాధించే వారుగా ఉన్నాం, కృతజ్ఞతలు చెల్లించే వారు ఉన్నాం. 2024 సంవత్సరం అంతట్లో కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని మన జీవితంలో దయాకిరీటిగా అనుగ్రహించినందుకు దేవునికి మనము కృతజ్ఞులమై ఉన్నాం. ఎన్నో సంవత్సరము? ఎన్నమ్మా? ఎన్ని? 3
ఒకటి పూర్తయి 2. ఓకే, చూడండి, దేవుడు మనల్ని 2 విధాలుగా ఆశీర్వదిస్తాడు. ఎన్ని విధాలు? 2 విధాలు. మీరు లేటుగా వచ్చారు కాబట్టి లేట్ అయిందన్నా అని వాళ్ళు అడిగిన ఆపను, వీళ్ళు అడిగిన ఆపను. ఒక పాఠం లేదు దాంట్లో. దేవుడికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత దేవుడికి ఇవ్వాల్సిందే. పగలంతా ఊరుకొని సాయంత్రం 7:30 రండి. ఏబు గ్రంథము 22 21. ఆయనతో సహవాసం చేసిన యెడల చదవండి. నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చదవండి. ఏందమ్మా? 2 వచనాలు చదవండి. 21, 22. అలాగున నీకు మేలు కలుగును, అలాగు నీకు మేలు కలుగును, ఆయన నోటి ఉపదేశమును అమ్మా అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందెదవు. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో తన మహిమకు దీవించును గాక. కాబట్టి మనము అభివృద్ధి పొందాలి, 2వది మేలు పొందాలి, 3వది సమాధానము కలిగి ఉండాలి. అంటే పైనుంచి రావాలంటే మొదటి సమాధానము, మేలు, అభివృద్ధి. ఈ సమాధానం లేకుండా మేలు కలగదు, మేలు లేకుండా అభివృద్ధి ఉండదు. ఈ మూడింటికి లింకు. మొట్టమొదట మనము నిన్న దినం చూస్తూ వచ్చాం, దేవుడితో సమాధానపరచుట కొరకై యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు. దేవుడితో సమాధానపరచుట కొరకై. కాబట్టి దేవుడితో సమాధానపడకుండా, దేవుడితో సంధి చేయబడకుండా మనం అభివృద్ధి పొందలేము, మేలు కూడా పొందలేము. కాబట్టి మొట్టమొదట ఎవరితో సమాధానం ఉండాలి? దేవుడితో సమాధానము. రెండోది దేవునితో ఏం చేయాలంట? సహవాసము చేయాలి. అప్పుడు మేలు పొందుతాం. దేవుడితో సమాధానం పడితే మేలు పొందుతాం, దేవుడితో సహవాసం చేస్తే మేలు పొందుతాం, తిరిగి దేవుడితో సహవాసం చేస్తే ఏం పొందుతామంట? అభివృద్ధి కూడా పొందుతాం. ఇది ఈ 3 అంతల అనుభవం మన జీవితంలోకి రావాలంటే కొన్ని విషయాల్లో మనము జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. కీర్తన గ్రంథము 118:25. 118:25 చదవండి దయచేసి. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి. ఎవరు మాట్లాడుతుంది? ఎవరి ప్రార్థన చేస్తా ఉంది? చెప్పండి, ఎవరు? దావీదు. దావీదు పేదవాడా? చెప్పండి, దావీదు పేదవాడా? రాజ్యం విస్తరించింది. మొదట 2 గోత్రాలు ఉన్నాయి. తర్వాత అందరూ సౌలు కుటుంబం చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు అందరూ వచ్చారు. అయ్యా మమ్మల్ని కూడా నీవే ఏలుబడి చేయమన్నారు. 12 గోత్రాలకు ఏలుబడి చేస్తూ ఉన్నాడు. చక్కగా ఇటు సిరియా కానీ, ఇటు పిలుపు దేశం కానీ, ఎటు చుట్టుపక్కల దేశాలన్నింటిలో చక్కటి జయం పొందుతూ ఉన్నాడు. అందరూ ఆయనకి దాసులయ్యి పన్ను చెల్లిస్తా ఉన్నారు. ఆయన రాజు అని పిలువబడటమే కాదు, దావీదు మహారాజు అని పిలువబడతా వచ్చింది.
రాజు అంటే ఒక దేశానికి రాజు అయితే రాజు అంటారు, అనేక దేశాలకు రాజు అయితే ఆయన ఏమంటారు? మహారాజు అంటారు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దావీదు అంటాడు, మాట పని చేద్దామా, యెహోవా దయచేసి నన్ను అభివృద్ధి పరచుము. చాలా చక్కటి దివ్యమైనటువంటి కోరిక. ఏం తక్కువైంది? సంతతి వచ్చినోడికి ఎంతో మంది ఉన్నారు, భార్య వచ్చినోడికి ఎంతో మంది ఉన్నారు, రాజ్యం శాఖోపశేఖరగా విస్తరిస్తూ వచ్చింది, ఆయన కీర్తి ప్రతిష్టలు వ్యాపింపబడుతూ వచ్చినాయి. మరి ఇంకా ఏం కొదవైందని అభివృద్ధి అంటున్నాడు. ఇంకేం తక్కువైంది? రథాలుండే దేవుడి మందిరం కట్టడానికి బంగారము, తిరిగి ఎండి, ఇనుము, ఇత్తడి, రాగి, కర్ర, కట్టె, ఇంకా కావాల్సినటువంటి గడ్డి అన్నింటినీ సమకూర్చుకున్నాడు. అయినా అభివృద్ధి అంటున్నాడు. చూసారా? దావీదు యొక్క కోరిక, దావీదు యొక్క ఆశ ఏంటంట? అభివృద్ధిని కోరుకుంటున్నాడు. దయచేసి ఏం చెప్పమంటున్నాడు? దయచేసి అభివృద్ధిని కలుగు చేయము. చాలా గొప్ప కోరిక. అభివృద్ధి అంటే నిన్న వారం చూసుకున్నాం కదా, ఆదివారం చూసాం కదా. ఏ విషయాల్లో అభివృద్ధి పొందాలి? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, వాక్యము, అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలి. దావీదు భౌతికంగా అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాడు. తిరిగి అయిపోయినాక ఇప్పుడు అన్నాడు, నన్ను మరి ఆత్మీయంగా కూడా అభివృద్ధి చేయి. నువ్వు ఆశించిన స్థాయిలో నన్ను అభివృద్ధిలోనికి తీసుకురా. రెండవ అభివృద్ధి చూడండి, ఆదికాండము 41 దావీదు కోరుకుంటా ఉన్నాడు అభివృద్ధిని. ఆదికాండము 41:52 తీసిన వాళ్ళు చదవండి. తరువాత నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి ఎవరిద్దరు చూడండి, 50వ వచనం. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకు 2 కుమారులు పుట్టిరి. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారికి అందరికి నేను మర్చిపోవునట్లు చేసినని చెప్పి జ్యేష్ఠ కుమారునికి మనష్య అని పేరు పెట్టాడు. చూడండి, ఇక్కడ ఏం మర్చిపోవడానికంట? సమస్తమైన బాధ. నిజమే. మరి సలోమక్క, రామారాయణ కుటుంబంలో చాలా బాధలు వచ్చినాయి, చాలా పరిస్థితులు వచ్చినాయి, ఎన్నో సమస్యలు వచ్చినాయి. వాటన్నిటిలో నుండి ఏం చేశాయంట? ఏమన్నాడు యేసేపు? బాధలన్నిటిలో నుండి దగ్గర కదా వాళ్ళు నోట్లో చెప్పుకుంటారు. వేరే చదువుకున్నాడు నా సమస్త బాధను తండ్రి ఇంటి వారందరినీ మర్చిపోనట్లు చేసినని చెప్పి. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, మనస్సు అంటే ఏంటంట? మనస్సు అంటే పుట్టినట్లు చూడండి, మరుచుట.
2024లో వచ్చినటువంటి బాధలన్నింటినీ మర్చేటువంటి భాగ్యాన్ని దేవుడు దయచేస్తా వచ్చాడు. అందుపై యేసేపు ఏం చేస్తా ఉన్నాడు? అభివృద్ధిని కలుగు చేసిన దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాట మళ్ళీ తిరిగి అన్నాడు చూడండి, 22:52. తరువాత అతడు నాకు కలిగిన బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను ఎక్కడ కలిగించాడంట చెప్పాలి. ఎక్కడ బాధ కలిగిందో అక్కడే అభివృద్ధి. ఎక్కడ నష్టపోయాడో అక్కడే అభివృద్ధి. ఎక్కడ వేదన పడ్డాడో అక్కడే అభివృద్ధి. ఎక్కడ దూషణ పాలవుతూ వచ్చాడో అక్కడ అభివృద్ధి. ఎక్కడ శంసాల పాలవుతూ వచ్చాడో అక్కడే అభివృద్ధి. దేవుడు నమ్మదగిన వాడు. నువ్వెక్కడ సిగ్గుపడ్డావో, ఎక్కడ అవమానపడ్డావో, ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ తల ఎత్తుకోలేని స్థితిలో వచ్చావో అక్కడే దేవుడు నిన్ను గొప్పవాడిగా చేసేవాడు. అయితే యేసేపును గొప్ప చేయడానికి గల కారణం ఏంటంటే, యేసేపు ఏం చేశాడంట? పాపమును విసర్జిస్తూ వచ్చాడు, పాపాన్ని ద్వేషిస్తూ వచ్చాడు, దేవుడికి నమ్మకంగా ఉంటూ వచ్చాడు, దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడు. గుంటలో ఉన్నప్పుడు దేవుడే తోడు, ఐగుప్తికి అమ్మబడినప్పుడు దేవుడే తోడు, పోతీఫరు భార్య చేతులు చిక్కినప్పుడు దేవుడే తోడు, అక్కడి నుంచి చెరసాల్లో వేయబడినప్పుడు దేవుడే తోడు, రాజు ఎద్దుకు తీసుకొని వచ్చినప్పుడు దేవుడే తోడు, దైవ మర్మములను వివరించి బోధించుట కొరకై దేవుడే తోడు, సింహాసనం ఎక్కించుట కొరకై దేవుడే. ప్రియమైన వాళ్ళారా, దేవుడు తోడు లేకుండా యేసేపు గొప్పవాడు కావాలని ఆశ ఉంది. అయితే కావాలి అంటే మొట్టమొదటి ఏం చేశాడు? దేవుడి చిత్తాన్ని చేశాడు, దేవుడికి ఇష్టమైన పనులు చేశాడు. దేవుడికి వ్యతిరేకంగా ఏ పాపము చేయడానికి కూడా ఇష్టపడలా. వేరు కూర్చోండి. అక్క చెల్లెలు ఒకసారి ఉండకూడదు. అమ్మ ఎట్లమ్మా కాబట్టి దావీదు అన్యం ఉన్న దావీదు అంటున్నాడు, నన్ను అభివృద్ధి పరుచయ్యా, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నీ సన్నిధి నిత్యం అనుభవించినట్టు నన్ను అభివృద్ధి పరుచయ్యా, నీ సన్నిధి సంతోషము నిత్యం అనుభవించినట్టు నన్ను అభివృద్ధి పరుచయ్యా. ఈ లోకంలో ధనం ఇచ్చావు, ఈ లోకంలో భార్యలు ఇచ్చావు, ఈ లోకంలో సుఖ శాంతులు ఇచ్చావు, ఈ లోకంలో ఆరోగ్యములు ఇచ్చావు, ఈ లోకంలో శాలిగా చేశావు, ఈ లోకంలో జయశాలిగా చేశావు, ఈ లోకంలో అన్నిటిపైన విజయము ఇచ్చావు. ప్రభా, ఆ లోకంలో కూడా నేను అభివృద్ధి పొందినట్టు ఆ లోకంలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవా. ఈ లోకంలో ఆ లోకంలో కూడా నీ వాణిగా జీవించుటకు నాకు సహాయము చేయవని దావీదు అడుగుతున్నాడు. దావీదును అడుగుతా ఉన్నాడు, కానీ ఇక్కడ యేసేపు మాత్రము నన్ను చేశాడు అంటున్నాడు. అంటే అక్కడ అడిగాడు, ఇక్కడ ఆల్రెడీ చేసేసి ఉన్నాడు. కాబట్టి రెండు జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ దావీదు నన్ను రక్షించావు దేవా, అభివృద్ధిలోకి తీసుకురమన్నాడు. అంటే రక్షించిన తర్వాత, రక్షించబడక అభివృద్ధి పొందిన ఉపయోగము లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రక్షించబడిన తర్వాత అభివృద్ధి అంటే ఫలించే జీవితము దావీదు కోరుకుంటా ఉన్నాడు. తిరిగి యేసేపు వచ్చేటప్పటికి ఎక్కడ నేను బాధ పొందితినో, ఎక్కడ నేను అవమానం పొందితినో, ఎక్కడ నేను కష్టపడితినో, ఎక్కడ నేను నిందల పాలైతినో అక్కడే దేవుడు నన్ను చెప్పండి అభివృద్ధి చేశాడు. అంతను బట్టి దేవా నీకు ఏం చెల్లిస్తా ఉన్నాడు?
కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాడు. ఇంకో మాట చూడండి ద్వితీయోపదేశకాండము అట్ట కాదమ్మా. ఇప్పుడు వచ్చి ఏంటి మీరు బయటికి ఎందుకు లోపల తిరిగేది? ఆ పిల్లలు నేర్పించుకుంటా. ఇప్పుడు దాకా ఏం చదువుకున్నారు? ఏం చదువుకున్నారమ్మా? కాబట్టి ఇక్కడ చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము. ఇది భౌతికంగా అభివృద్ధి మనం చూస్తా ఉన్నాం. చదవండి 6:3 బిగ్గరగా చదవండి. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశమును మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి. ఎందుకు అనుసరించి నడుచుకోవాలి? చెప్పండి, ఎందుకు నడుచుకోవాలి? మేలు కలుగునట్లు, మేలు కలిగి అభివృద్ధి, సమాధానం కలిగి అభివృద్ధి, బాధల్లో నుండి అభివృద్ధి, తిరిగి ఇక్కడ మేలు పొంది అభివృద్ధి. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. అభివృద్ధిలో సమాధానం ఉండాలి, అభివృద్ధిలో ఆ పరిస్థితుల నుంచి విడుదల పొందిన వారిగా ఉండాలి, అభివృద్ధిలో చెప్పండి మేలు ఉండాలి. మేలు అంటే మంచిది కలిగిన వారంగా ఉండాలి. ఇవన్నీ కూడా భౌతికమైన ఆశీర్వాదాలు, ఇంకొక మాట చూసుకున్నారండి. నిర్గమాకాండం 1:7 చదవండి. ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై, అది ఏం కలిగిన వారై? దేంట్లో? సమాధానములో అభివృద్ధి, మేలులో అభివృద్ధి, తిరిగి దూషము పడిపోయిన కాడ లేచి బాధ నదిని కాడ అభివృద్ధి, తిరిగి మళ్ళీ ఏంటంట సంతాన అభివృద్ధి. 4 అంతలు. ఇంకొక మాట చూద్దాం చూడండి, 5వ మాట. హోషేయ గ్రంథము 4:10. ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు, అభివృద్ధులు చూడండి. దావీదు అందుకే నాకు పర సంబంధమైన ఆశీర్వాదం, అభివృద్ధి ఇమ్మన్నాడు. 4:10 వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిని గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందకయుందురు, వ్యభిచారము చేసినను. ఏం చేసినా? భోజనం చేసిన అభివృద్ధి లేదు, వ్యభిచారం చేసిన సుఖం లేదు. అభివృద్ధి అంటే సుఖం లేదు. కారణము మంచిగా అభివృద్ధి లేదు, చెడుగా కూడా అభివృద్ధి లేదు. ఎందుకు లేదు అంటే వారు యెహోవాను లక్ష్య పెట్టేట్టు మానేశారు. దేవుడు మాట ఎట్లా? దేవుడు తన దాసులైన మోషే ద్వారా, దేవుడు తన దాసులైన దావీదు ద్వారా, దేవుడు తన దాసులైన సమూయేలు ద్వారా, దేవుడు తన దాసులైన ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు లక్ష్య పెట్టుడా ఏం చేశారంట? మానేశారు. ఏమిటన్నా? లోక సంబంధమైనవి వాటి మీద దృష్టి ఉంచుతున్నారు, వాటి మీద అభివృద్ధి పొందుతున్నారు. ధనము, ధాన్యము, వెండి, బంగారాలు, అధికారాలు, ఆధిపత్యాలు, రకరకాల వాటితోనే అభివృద్ధి. కానీ దేవుడు అభివృద్ధి భౌతికంగా దేవుడి చేత
అభివృద్ధి పొందలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే దేవుని మాట లక్ష్య పెట్టుట మానేశారు. చూడండి ఇక్కడ కారణం వాళ్ళు చెడు చేసి పదే పదే ఆ పదం వాడటానికి కూడా లేదు. చెప్పాము కదా, విన్నాము కదా, అందరూ అన్నాము. తప్పు చేసి కూడా అభివృద్ధి, తప్పులో కూడా అభివృద్ధి పొందలేకపోయారు. ఇది భౌతిక సంబంధమైన అభివృద్ధి. ఆ భౌతిక సంబంధమైన అభివృద్ధిలో కూడా దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసి కూడా సంతోషించడం ఇది ముఖ్యమైనది. రండి ఇప్పుడు ఆత్మ సంబంధమైన అభివృద్ధిని చూద్దాం. టైం తొందరగా చూస్తారు. ఇప్పుడు భౌతిక సంబంధమైన అభివృద్ధిని చూస్తూ వచ్చాం. బాధల్లో నుంచి చూడండి ఏమేమి అభివృద్ధి, దేంట్లో రక్షణలో దావి తగ్గింది, దాన్ని రక్షించి అభివృద్ధి చేయమన్న రక్షణలో అభివృద్ధి. రెండోది ఏసేపండి బాధల్లో, చెప్పండి బాధల్లో అభివృద్ధి. తిరిగి దివ్యవేస్తాము 6:3 ఏం చూసాం అమ్మా, సంతానంలో అభివృద్ధి. నిర్మాకాండం 1:7 ద్వితీయోపదేశకాండంలో ఏం చూసాం చూడండి ఒక మాట. 6:3 మేలు కలిగి అభివృద్ధి, మేలులో అభివృద్ధి. ఇక చివరికి ఏం చేస్తామంటే దేవుడికి వ్యతిరేకంగా ఉంటే దేంతో కూడా అభివృద్ధి లేదు. తిన్నా ఆకలి తీరదు, తాగినా ఆకలి తీరదు, ఏది చేసినా డాష్ డాష్ డాష్, అభివృద్ధి సంతోషము లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం పంట వేసాము, ఒక 20 బస్తాలు పండిని 10 బస్తాలు అనుకుంటే సంతోషం ఉండదా? చెప్పండి, ఉంటుందా? అటువల్లనే తప్పుడు జీవితం జీవించిన వారికి సంతోషము లేదు, అంటే అభివృద్ధి లేదు. కాబట్టి ఇది భౌతిక సంబంధమైన అభివృద్ధులు 4 రకాలు చూస్తాము. 5వ దాంట్లో దేవుడికి వ్యతిరేకంగా, దేవుడి మాట వినకపోతే, దేవుడి సంఘము దేవుడి యొక్క కార్యాలకు వ్యతిరేకంగా ఉంటే ఏ విషయంలో కూడా అభివృద్ధి ఉండదు. ఇది గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు రండి హబక్కూకు గ్రంథము రాసుకుంటానికి ప్రయత్నం చేయండి. హబక్కూకు గ్రంథము 3:2 యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము, కోపించుతూనే వాత్సల్యమును జ్ఞాపకములకు తెచ్చుకోనము. ఎందుకంటే భక్తుడు వాత్సల్యం అంటున్నాడు. దేవుడు కోపం ఎందుకు వస్తుంది మనం చూస్తూ వచ్చాం. హోషేయ గ్రంథం 4:10 తప్పు పని చేసిన వాళ్ళు అభివృద్ధి పొందలేకపోయారు. కనుకనే అక్కడ అన్నాడు, కోపగించుకోనైనా మమ్మల్ని ఏం చేయాలి? ఏం చేయమన్నారు? వాత్సల్యతను జ్ఞాపకం తెచ్చుకో. గడిచిన దినములన్నింటిలో ఉండాల్సినంత లేమయ్యా, నడవాల్సిన నడకలు నడవలేదయ్యా, నీకు బాధ కలిగించిన దినములు లేకపోలేదయ్యా, నిన్ను సంతోషపరచవలసినటువంటి సమయంలో నా సంతోషము, నా ఇష్టాలు నెరవేర్చుకున్న దినాలు లేకపోలేదయ్యా. కోప్పడు, తప్పులేదు. హోషేయ గ్రంథం చూడండి, ఆ మాటకి అక్కడే ఎవరైనా ఇచ్చాడు కొంచెం అట్లా. మళ్ళీ వస్తాం, దయచేసి ఇక్కడికి, దయచేసి మళ్ళీ వస్తాం. హోషేయ గ్రంథము 1వ వచనం 14 మొదటి వచనం. ఇశ్రాయేలు నీ పాపము చేత
నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టునకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని కూర్చోండి. పిల్లలు తిరుగుతుంటే కదండి. మళ్ళీ మాటలు సిద్ధపరచుకొని యెహోవా యందుకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఏమున్నాయా మా దగ్గర? నీకు తిరుగుబాటు చేశాము, ఇంక ఏమి లేవు, అన్ని పోగొట్టుకున్నాం. నువ్వు శిక్షించవలసిందే, నువ్వు రక్షించవలసిందే, నువ్వు కాపాడవలసిందే, నువ్వు కరుణించవలసిందే, నువ్వు సహాయము చేయవలసిందే. నువ్వు తప్ప ఎవరున్నారు మాకు? నీవు తప్ప ఎవరున్నారు? మాకు సహాయం చేయి, మాకు సహాయం చేయి. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే హబక్కూకు గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం. ఏమని చూసాము? కోపించుతూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొను. కోపించుతూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొను. కాబట్టి సంవత్సరములు జరుగుతున్నవి. నీ కార్యములు నూతనపరచుము. మొదటి సంవత్సరం పుట్టినప్పుడు మోరడు, ఇప్పుడు పెరుగుతూ ఉంటారు. మాటలు వస్తూ ఉంటే తడబడుతున్నటువంటి అడుగులన్నీ మారిపోయి చక్కగా నడుస్తూ ఉంటారు. ఎన్నో దైవ కార్యాలు మనం చూడగలుగుతూ ఉంటాం. కార్యములు నూతనపరచుము. మాటలు వస్తూ ఉంటాయి, నత్తి వచ్చే మాటలన్నీ మామూలుగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఏమన్నారు? సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము. నీవు కోపించుతూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొను. కాబట్టి మొట్టమొదట మనము ఇట్టి వారమై ఉండాలి. అమ్మ వస్తే బయటికి లోపలికి రండి, అక్కడ నుంచోవద్దు, లోపలికి రండి. మీరు పోయి ఆడ నుంచుంటే వచ్చేవాళ్ళు కూడా అక్కడే ఉంటారు. లోపలికి వచ్చి వాక్యం వినండి, మంచిది, దేవుడు గౌరవిద్దాం. రెండో చూడండి, కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. కొరింథీ రాసిన 2వ పత్రిక, మీరు ప్రతి విషయములో విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును ఈ కృపయందు కూడా దేంట్లో పొందాలి అభివృద్ధి? ఒకటి ప్రేమ యందు, రెండోది కృప. కృపలో ఏముంది? దయ. ఎంతవరకు అయ్యా నాపై దయ చూపించాలి అని అడిగావేమో, ఇప్పుడు నుంచి ఏం చేయాలంట? నీవు దయ చూపించే ఎంత గొప్ప భాగ్యము, అది అభివృద్ధి. నువ్వు దయ పొందడం కాదు. దావీదు అన్నాడు కదా, దయచేసి నన్ను రక్షించమంటున్నాడు. కానీ ఇక్కడేమంటున్నాడంటే నువ్వు దయ చూపించమంటం కాదు, కానీ నువ్వే కృప. ఏమన్నాడు అన్నమాట? కృపలో అభివృద్ధి. కృప అనగా దయ, కృప అనగా దయ, కృప అనగా కనికరము, కృప అనగా ప్రేమ, కృప అనగా సమాధానము, కృప అనగా నెమ్మది. ఇన్ని విషయాల్లో నువ్వేం పొందాలంట? అభివృద్ధి. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. భౌతిక సంబంధంగా వారిని అభివృద్ధి ఇచ్చాడు. అయితే
ఆ అభివృద్ధి ఇక్కడ వరకే. దావీదు వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళా, యేసేపు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళా, ఇశ్రాయేలు సంతానము విస్తరించింది, వాడు ఏమి తీసుకెళ్ళా. మరి ఏం తీసుకెళ్ళగలుగుతాం? దేవుని దయను బట్టి రక్షణలో మనం ముందుకు సాగిపోగలుగుతాం. దేంట్లో అభివృద్ధి పొందాలంట? దేవుని కృపలో. చెప్పండి, దేవుని కృపలో అభివృద్ధి పొందాలి. రెండో చూడండి, 7వ వచనం, మళ్ళీ తిరిగి అదే వచనం. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, అది ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయి అక్కడ? చెప్పండి. విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, జాగ్రత్త ఎందును, ప్రేమ ఎందును అభివృద్ధి. 500 అభివృద్ధి, 500 అభివృద్ధి. ఈ అభివృద్ధి మన పిల్లలు పొందిన, మన కుటుంబాలు పొందిన విశ్వాస సంబంధమైన జీవితంలో ఇటు అభివృద్ధిలోకి వచ్చినప్పుడు దాన్ని అభివృద్ధి అని చెప్పుకోవచ్చు. దొంగతనాలు చేసి కోటాని కోట్లు సంపాదిస్తున్నారు, భిక్ష ఎత్తుకొని కోటాని కోట్లు సంపాదిస్తా ఉన్నారు, అబద్ధములాడి సంపాదిస్తా ఉన్నారు, వేషధారులుగా ఉండి సంపాదిస్తా ఉన్నారు, వ్యభిచారాలు చేసి సంపాదిస్తా ఉన్నారు, మోసాలు చేసి సంపాదిస్తా ఉన్నారు. అది అభివృద్ధి కాదు. ఒకవేళ ఎంత సంపాదించినా ఈ లోకంలోనే అది దేవుడు కోరుకునే అభివృద్ధి. ఈ 500 అభివృద్ధి ఉండాలి. విశ్వాసముల అభివృద్ధి. చదువున్న మాట మళ్ళీ. విశ్వాసముల అభివృద్ధి, ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త ఎందును, ప్రేమ ఎందును ఎలాగ అభివృద్ధి పొందుతున్నారు చూసుకోవాలి. ఈ 500 అనుభవంలో ఎలాగ అభివృద్ధి పొందుతున్నామో చూసుకోవాలి. అలాగే ఎప్పుడైతే మనం అభివృద్ధి పొందుతామో ఆ అభివృద్ధిలో నుండి మనం దేనిలోకి వెళ్ళిపోతామంట? కృపలోనికి వెళ్ళిపోతాం. కృపలో కూడా అభివృద్ధి రావాలి. ఇది పిల్లలు కన్నాము, సంవత్సరం వచ్చింది, పోయిన సంవత్సరం మొదటి పుట్టినరోజు జరుపుకున్నాము, 2వ సంవత్సరం 2, 3వ సంవత్సరం 3, 4వ సంవత్సరం 4, 5వ సంవత్సరం 100 సంవత్సరాలు వచ్చిందా జరుపుకుంటానే ఉంటాం. పుట్టినరోజులు సహజంగా జరిగిపోతూనే ఉంటాయి. కానీ దానివల్ల ఏమైనా నీవేమన్నా అభివృద్ధి ఆ పిల్లల్లో ఆరోగ్యము, బలము, శక్తి వీటి వరకే సరిపోద్దా? జ్ఞానమంది కూడా వారు యేసు ప్రభు వారు ఎన్నిటి ఎదిగాడంట? యేసు జ్ఞానం ఎందును, దేవుడి దయందును, మనుషుడి దయందును, వయసు ఎందును ఆయనే అన్ని విషయాలు అభివృద్ధి పొందుతూ వచ్చాడు. బాప్తిస్మా యోహాను ఏం చేస్తూ వచ్చాడు? చిన్నవాడై బలం పొందినవాడై అభివృద్ధి పొందుతూ వచ్చాడు. ఇది భౌతిక సంబంధమైన అభివృద్ధి. దేవుడిని నమ్ముకున్న పిల్లలు దేవుడు బాధ్యత గొప్పవాళ్ళని చేయడం. ఎడో అనాథాశ్రమాల్లో ఉండేవాళ్ళు కావట్లేదా అండి? రోడ్ల మీద మనం చూస్తాం, ఇప్పుడు లేరు. నేను చిన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే పాకియోళ్ళు అంటారు. పాకి దొడ్లు, అప్పుడు బాత్రూమ్ పాకి దొడ్లు ట్యాంకీలని క్లీన్ చేస్తూ ఉంటారు. ఆ పిల్లల్ని ఇక్కడ కట్టుకొని ఆ దొడ్లు క్లీన్ చేసి ఆ డబ్బా ఇటు బండి నెట్టుకుంటా పోతారు. వాళ్ళ పిల్లలు దేవుడు బతికిట్లేదా? ఉండేవాళ్ళ పిల్లలు బతుకుతున్నారు, లేనివాళ్ళ పిల్లలు. అందరినీ దేవుడు బాధ్యతది. దేవుడు బాధ్యత, దేవుడి కార్యాల్లో ఒక భాగం అది, దేవుడి పని అది. అది కాదు ముఖ్యం. మన పిల్లలు, మనము ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎలా ఉంటున్నాం అనేది ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి. మరో మాట చూడండి, కొరింథీ రాసిన 2వ పత్రిక 10:15 రాసుకోండి. అమ్మా, మేము మేరకు
ఇతరుల ప్రయాసలలో ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకొని అతిశయ ఫలము మీ విశ్వాసము అమ్మా అట్లా ఆగిపోవడం కాదంట, చెట్టు ఎదుగుతూ ఉండాలంట. ఈ సంవత్సరం ఫలాలు పడ్డే మళ్ళా మీదటికి చెట్టు ఎదిగి మళ్ళీ ఫలాలు పడాలి. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరకు లోపలనే కాబట్టి ఇక్కడ విశ్వాసం ఏమవుతూ ఉండాలంట, అభివృద్ధి పొందాలా, పొందుతూనే ఉండాలా? చెప్పండి. అందుకే అపొస్తలులు యేసుప్రభువుని అడిగాడు, అయ్యా చెప్పండి ఏమన్నారు? మా విశ్వాసమును వృద్ధి పొందించు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం, అంతకంతకు ఆస్తులు పెరిగితే తరవచ్చు, విడిచిపెట్టి పోవడమే. కరోనా వచ్చింది, ఎంతమంది ఆస్తులు మిగిలిపోయాయి, కోట్ల మంది వెళ్ళిపోయారు. కానీ ఆస్తులు తీసుకొని వెళ్ళాల, ఆస్తులు తీసుకొని వెళ్ళాల. సునామీలు వచ్చినాయి అనేక దేశాల్లో, వాళ్ళ ఆస్తులన్నీ మట్టిపాలు అవుతూ వచ్చింది. కాబట్టి ఈ లోకంలో ఏది కూడా అది పర సంబంధమైనది కాదు. ఇంకొక మాట చూద్దానండి, విశ్వాసములో అభివృద్ధి పొందాలి. విశ్వాసములో అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందడం మాత్రమే కాకుండా అభివృద్ధి పొందుతూ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మనము చూసినటువంటి భాగంలో ఏం చేస్తామంటే అభివృద్ధి పొందినట్టు చూసాం. ఇక్కడ అట్లా కాదు, అభివృద్ధి పొందుతూ ఉండాలి. అంటే చెట్టు ఎదుగుతూ ఉండాలి. ఒక కాపు కాసింది కదా, మా చెట్టు కాయలు పడ్డాయి అంటే ఆ సంవత్సరం పడి ఇక పడకుండా ఉంటే ఇంకా చూడండి ఎట్లా ఉంటుందో పరిస్థితి. ఇప్పుడు మిరప తోట వేసామండి, చెట్టుకు ఒక కాయ పడింది అనుకోండి, ఏంటి సంగతులు? చెట్టుకు ఒక కాయ పడింది, ఏంటి సంగతులు? మన పిల్లలు మొదటి సంవత్సరం ఎదిగారు, ఇంకా అలాగే ఉండిపోయారు అనుకో, ఏంటి సంగతులు? ఎదుగుతూనే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగనే అభివృద్ధి విషయంలో కూడా ఏం చేయాలంట, అన్ని విషయాలు ఎదుగుతూనే ఉండాలి. ఇంకొక మాట చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఇది ఆధ్యాత్మికమైనటువంటి జీవితం గురించి మాట్లాడుకుంటున్నాం. అమ్మా ఆయన 4:16 చదవండి. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో నున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున, గుర్తుపెట్టుకోవాలి, తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు ఏం జరగాలంట, అభివృద్ధి ఉండాలి. ఆ అభివృద్ధికి ఏముండాలి? మళ్ళీ క్షేమము అంటే నెమ్మది ఉండాలి, సుఖం ఉండాలి, దాంట్లో సంతోషం కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ అంటాడు దేంట్లో అభివృద్ధి అంట, మళ్ళా చదవండి, తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి నువ్వు కలుగు చేయవసల్లా, అక్కడ పెట్టు. ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సింది
ప్రేమ యందు అభివృద్ధి పొందుట కొరకై ప్రేమ ఏం చేస్తుందంట? శరీరాన్ని అభివృద్ధిలోనికి కాపాడుకుంటుంది. నువ్వు కాపాడాల్సిన పని లేదు. నీలో ప్రేమ అభివృద్ధి పొందితే ఆ ప్రేమ శరీరాన్ని కూడా అభివృద్ధిలోనికి తీసుకొస్తుంది. ప్రేమ అభివృద్ధి లేదు, కఠినత్వము కసాయతనం ఉంది. నువ్వు అట్లాంటి వాడు అన్నావు, వాడు వచ్చి చేస్తాడు రాయి తీసుకొని. చెప్పండి, శరీరానికి అభివృద్ధి ఉందా? అదే ప్రేమ ఉంటే ఈ శరీరం కూడా అభివృద్ధిలోనికి వస్తుంది. ప్రేమ కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. శరీరం కూడా క్షమాభివృద్ధి పొందాలంటే ఆత్మ ఏం కలిగి ఉండాలంట? చెప్పండి, ఏం కలిగి ఉండాలి? ప్రేమ ఎందు క్షమాభివృద్ధి. అభివృద్ధి మాత్రమే కాదు, క్షేమం ఉండాలి, నెమ్మది ఉండాలి. నెమ్మది లేకపోతే ప్రేమ ఉండదు. ఆ ప్రేమ అభివృద్ధి పొందకపోతే శరీరం కూడా అభివృద్ధి చెందదు. కుషించుకుపోద్ది. ఇది గుర్తుపెట్టుకుంటాం. రండి ఇంకో మాట చూద్దానండి. ఎఫెసు రాసిన పత్రిక 4:16. ఏమైనాడంట ఆయన? ఏమైనాడు? ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి ఎవరి నుండి? ప్రభువైన యేసుక్రీస్తు నుండి సర్వ శరీరం ఏం చేస్తుందంట? చక్కగా ఆయనను, ఆయన యందు, ఆయన ద్వారా, ఆయన నిమిత్తమై, ఆయన కొరకే చక్కగా అమర్చబడతా ఉంది. ఎక్కడదక్కడే ఏది ఎక్కడ ఉండాలో, ఏదంత పని చేయాలో, దానికి ఎంత పరిమాణం కావాలో, దానికి ఎంత రక్తం కావాలో, దాని నరాలకు శక్తి ఎంత కావాలో, కండల పట్టుదల ఎంత కావాలో అన్ని కూడా ఏం చేస్తున్నాయంట? చెప్పండి, చక్కగా అమరుస్తూ ఉన్నాడు. దేవుడు సహాయపడతా ఉన్నాడు. అది ఎప్పుడు జరుగుతూ ఉందంటే చదువుంట మాట. ఒక్క నిమిషం. ఎఫెసీ 5:23 క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున పురుషుడు భార్యకి శిరస్సై ఉన్నాడు. ఆగండి, ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే భార్య అన్ని విషయములో శిరస్సై ఉన్నటువంటి భర్తకు లోబడినట్టు ఏం చేయాలంట? పురుషుడు కూడా ఎవరికి లోబడాలి? పురుషుడికి శిరస్సు ఎవరమ్మా? క్రీస్తు. నీకు భార్య అన్ని విషయంలో లోబడాలి, నువ్వు మాత్రం క్రీస్తుకి అన్ని విషయాల్లో ఎట్ట వర్ధిల్లుతావు? ఎట్ట క్షేమాభివృద్ధి పొందుతావు? ఎట్ట విస్తరిస్తావు? జ్ఞానంలో లేదు, విశ్వాసంలో లేదు, ఇంకా కృపలో లేదు, ప్రేమలో లేదు, రక్షణలో కూడా కృప అన్నిటిలో లేదు. కారణము ఆయనలో, ఆయన ద్వారా, ఆయన నందే మనం అభివృద్ధి ఆయన చేసుకుంటాడు. ఆయనకు లోబడితే చాలు. అన్ని విషయముల్లో స్త్రీ పురుషులకు లోబడినట్లు చదువున్నమాట. ఏం చేయాలంట? ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నామా? క్రీస్తు ప్రేమిస్తున్నాడా లేదా? మీరు మీ భార్యను ప్రేమించుడి అన్నాడు. ఇప్పుడు సంఘాన్ని ఎవరు పిలుస్తా ఉన్నాడు? వధువు సంఘమా, వరుడు సంఘమా? వధువు సంఘము అంటే భార్య. పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నా భార్య. మరి భార్య కూడా ఎవరికి లోబడాలంట? అన్ని విషయములో క్రీస్తుకు లోబడాలా లేదా? అన్ని విషయములలో క్రీస్తుకు లోబడాలి. అన్ని విషయములో క్రీస్తుకి ఏం చూపించాలంట? విధేయత చూపించాలి. అన్ని విషయములో
కారణం అలా లోబడకపోతే ఆయన నుండి సారం రాదు. ఆయన నుండి సారం రాదు. సారం లేకపోతే సారం రాదు. సారం రాకపోతే ఏం రాదంట? ఎండిపోద్దండి. చెట్టుకు నీరు లేకపోతే ఎండిపోద్ది. చెట్టుకు నీరు లేకపోతే ఎండిపోద్ది. కొద్ది రోజులు ఉండొచ్చేమో దానిలో శక్తి, తర్వాత ఏమో క్రమక్రమంగా ఎండిపోద్ది. కాబట్టి దానికి ఏం కావాలి? ఆ మాట మళ్ళీ చదవండి. చదువుకున్న భాగమే ఎఫెసీ 4:16. ఆయన శిరస్సైనడు, 4:16. ఆయన నుండి సర్వశరీరము చక్కగా ఎవరు? ఎక్కడ? ఆయనలో. ఆయనలో. అది ఎవరైనా సరే ఆయనలో అమర్చబడాలి. ఎందుకు? ఎందుకు చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 16వ వచనం, మొదటి అధ్యాయం 16వ వచనం. ఏలైనగా ఆకాశమందున్నయు భూమి మీద ఉన్నయు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అమ్మా అధికారములైనను సర్వమును చూడండి, ఇక్కడ ఆయన యందు సృజించబడిను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి. ఇది అందుకే ఆయన చెప్పినట్టు వినాల. కాబట్టి చెట్టుకు నీరు లేకపోతే ఎండికిపోద్ది. నరాల్లో రక్తం లేకపోతే శరీరంలో అవయవాలు పనిచేయవు. గుండె స్థానంలో గుండె పనిచేయాలి. మెదడు మనలో ఇచ్చిన అవయవాలని పనిచేస్తేనే, అటువంటి దేవుడు దానికి శక్తిని ఇస్తేనే. దేవుడు దానికి శక్తిని ఇవ్వకపోతే ఏమవుతుందంట? శక్తిహీనత అయిపోద్ది, బలహీనత వస్తుంది. కాబట్టి చక్కగా వస్తా ఉన్నాడు. ఎక్కడ ఏది ఉండాలో ఇది అక్కడ పెట్టు, ఇది ఎక్కడ పెట్టు, అది చెయ్యి, ఇది చెయ్యి, అటు చెయ్యి, ఎటు చెయ్యి, అయ్యా ముక్కు ఏడంటే బాగుంటుంది కదా, నోరు ఏడంటే బాగుంటుంది కదా అని సలహాలు ఇచ్చేవారుగా ఆయన సంఘాన్ని ఎలా ఉండాలో ఆయన ఎరిగినట్టు ఎలా చేస్తున్నాడు? చక్కగా అమరుస్తున్నాడు. శిరస్సు అయిన వాడు చేస్తున్నాడు. శిరస్సు నుంచి యోచనలు బయలుదేరాలి. ఆ యోచన ద్వారానే సమస్తము చెప్పండి కట్టబడేవాగా ఉండాలి. అది మనకి క్షేమము. క్షేమం. చివరి మాట చూడండి, ముగిస్తాను. 9:20 అయింది. ఏం చేస్తాం? అన్నిటికీ టైం ఉంటుంది. ప్రసంగిలో రాయబడతా వచ్చిన అన్నిటికీ టైం ఉంటుంది, దేవుడి వాక్యానికి తప్ప. అన్నిటికీ టైం ఉంటుంది, దేవుడితో గడపడానికి తప్ప. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. చివరికి ఒక మాట చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 4:15. ఈ అభివృద్ధి మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడే నిమిత్తము ఏం చేయాలంట? మన అభివృద్ధి ఏం చేయాలంట? ఇంట్లో ఉండాలా? అందరు కనపడాలా? చూడు, దేవుడు నమ్ముకున్నాక వాళ్ళు ఎట్లుంటారు, దేవుడు నమ్ముకోకముందు ఎట్లుంటారు, దేవుడు నమ్ముకున్నాక ఎట్లుంటారు. ఎప్పుడు మందిరానికి పోతారు, ఎప్పుడు దేవుడితో ప్రార్థనే. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు దేవుడి మాటలు, దేవుడి పాటలు కనపడుతుంటాయి. ఎప్పుడు వారు నలుగురికి సువార్త చెబుతూ ఉంటారు. ఎప్పుడు వారు మందిరానికి పిలుస్తూ ఉంటారు. ఎప్పుడు వారి క్షేమాల కొరకై యతప్రభలే వారి నిమిత్తమై పోరాడి ప్రార్థన చేస్తూ ఉంటారు. అనేకులకు తెలిసింది, అనేకుల గురించి సాక్ష్యం చెప్పాలి. అది అభివృద్ధి. అది కానీ నీకు నువ్వు చెప్పుకొని డబ్బా కొట్టుకుంటే కాదు. అవునే కాదా? నేను 30 సంవత్సరాల నుంచి ఉండాలంటే ఎవరికి లాభం? నీ అభివృద్ధి చెప్పాలా?
రాశారు. అందుకే మనకి ఏది నీ సాక్ష్యం, ఏది నీ బలి అర్పణ, ఏది నీ బలి అర్పణ, ఏమి సమర్పించుకున్నావు? 2025 వచ్చింది, బాబుకిచ్చాడు. కృపాక్షేమములు ఎంట ఉంచినట్లు దయాకిరీటాన్ని అనుగ్రహించాడు. ఏది నీ బలి అర్పణ? సమయం లేదు, సంవత్సరాలు మారుతున్నాయి, మళ్ళీ అదే సమయం. సంవత్సరాలు మారుతున్నాయి, దేవుడితో అదే పని. లేటు 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 లేటు, ప్రతి చోట లేటే. మన పనులు చేసుకోవడానికి తొందర, అన్నింటిలో లేటే. దేవుడికి సమయం ఇచ్చిందేది, దేవుడికి సహాయపడింది. అయ్యా నన్ను బాగా కట్టయ్యా, ఇదిగో ఇదిగో నీకు ఇస్తున్నాను, నన్ను కట్టమని అప్పగించుకున్నది ఉందా? ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం లాగానేనా? ఏదైనా మార్పు? మోకరించండి, మోకరించండి. నీ అభివృద్ధి అనేకులకి కనబడాలి. చెప్తున్నారా? చుట్టూ చేయండి మేడం, నిదానంగా మరి మోకరించండి. ప్రభా, ఈ సంవత్సరమైన నువ్వు నన్ను అభివృద్ధి పరిచావని, నువ్వు నన్ను విస్తరించావని, నీలో కట్టావని, నీలో నేను ఇదిగో విస్తరించాను, వ్యాపించానని అనేకులు చూసినట్టు నన్ను అభివృద్ధి పరచు. రక్షణలో అభివృద్ధి, కృపలో అభివృద్ధి, విశ్వాసములో అత్యధికమైన అభివృద్ధి, జ్ఞానముల అభివృద్ధి, సమాధానముల అభివృద్ధి, శాంతిలో అభివృద్ధి, నెమ్మదిలో అభివృద్ధి, అన్ని విషయాల్లో నేను అభివృద్ధి పొందాలి. ప్రభువా, నిన్ను మహిమపరిచేంతగా నీ స్థాయిలో నన్ను దీవించు. నన్ను బట్టి కాదు ప్రభువా, నిన్ను బట్టి నన్ను దీవించు. నీ కొరకే దీవించు. నీ నామమును బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. నీ నామమును బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. 2 మాటలు ప్రార్థన చేసుకుందాం. ఇంకా అట్లాగనే మొండితనము, మొగరితనము, తిరుగుబాటు